అవును. తెలుసు, తెలుసు, తెలుసు. ఆ, అది 'గోకుల సీత' ఆ క్యారెక్టర్‌కి కళ్యాణ్ బావుంటాడని ఫస్ట్ సజెస్ట్ చేసింది ఎవరు? సజెస్ట్ చేసింది మేము ఎవరం కాదు భయ్య. హ్మ్. గోకులం సీత సినిమా మా జీవీఎస్ రాజు ఉన్నారు అవును. చూడండి, వాళ్ళు సినిమా చూశారు. హ్మ్. వాళ్ళు తమిళ్. సినిమా చూసి ఆ సబ్జెక్టు బాగుంటుంది బాగా ఇతనికైతే అని వాళ్ళు ఫీల్ అయ్యారా, లేకపోతే ఎవరయ్యారు నా దాకా వచ్చేదాకా తెలియదు. ఓకే. ఆ తర్వాత వాళ్ళు చిరంజీవి గారిని కలవడం, చిరంజీవి గారు ఆ సినిమా చూడడం, ఓకే సరే బాగానే ఉంటుంది చేయండి అంటే మార్పులు చేసుకోవాలి నేటివిటీకి తగినట్టు అని వాళ్ళు చెప్పడం. ఆ విధంగా ఆ సినిమా వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళని దాంట్లో కామెడీ సెంటిమెంటు అన్నీ ఉన్నాయి. అందుకని నన్ను పిలిచారు. పిలిచి సుబ్బయ్య ఈ సినిమా చేయాలి నువ్వు అంటే బంగారం కానీ పవన్ కళ్యాణ్ రెండో సినిమా అయినా కూడా నాకు ఎందుకో తర్వాత స్క్రిప్ట్ బాగా వర్క్ చేసాం భయ్య. ఓకే. తమిళ్ సినిమా కంటే మనం చాలా బాగా చేసాం. ఓకే. హ్మ్. తమిళ్ సినిమా అప్పుడు వాళ్ళు ఏదో క్యాజువల్గా అలా వెళ్ళారు, కానీ మనకి కామెడీ కానీ ఫాదర్ అండ్ సన్ కామెడీ, వాళ్ళ వర్కర్గా మల్లికార్జునరావు క్యారెక్టరు, ఈ అమ్మాయి రాశిని మనం హీరోయిన్గా అవును. ఇంట్రడ్యూస్ చేయడం, అవును. ఈ విధంగా కరెక్ట్గా సూట్ అవుతాడు. యంగ్ బాయ్ ఓకే. అంటే ఓకే. జస్ట్ జాలిగా తిరిగే కుర్రోడుగా బాగుంటాడు అవును. అని తన్ని హ్మ్. వాళ్ళు అనుకున్నారు, చిరంజీవి గారు అనుకున్నారు. డైరెక్టర్ గారు నన్ను అనుకోవడం అనేది చిరంజీవి గారు చెప్పుంటే జరిగి ఉండొచ్చు. ఓకే. అవును. మీతో ఎలా ఉండేది సార్ అప్పుడు మామూలుగా ఎవరు కళ్యాణ్ బాబు? అసలు మనం పలకరిస్తే పలికేవాడు. అంతే. జోకులోనో లేకపోతే ఇంకోటి ఆయన సీన్ చెప్పేవాళ్ళం, సీను అనుకున్నది యాక్ట్ చేసేవాడు. ఓకే. పాపం ఇంకోటి చేద్దాం అంటే బంగారంగా చేసేవాడు, ఏం ఇబ్బంది లేదు. ఆ గ్యాప్ జరిగితే ఏదో పుస్తకాలు చదువుతూ బుక్స్ చదువుతూ నాకు ఏదో ఫిలాసఫర్ లాగా అనిపించేది ఆయన చూస్తే. ఓకే. అలా బుక్స్ చదువుకుంటూ ఏదో అనవసరమైన ప్రసంగమే లేదు, ఉండేది కదా. ఓకే. అంత డీసెంట్గా ఉండేవాడు అనమాట. అంటే అందువల్ల రెండో సినిమా కాబట్టి అతను ఇంత పెద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతాడని మీరు ఊహించారా సార్? ఊహించలే అసలు. మన సినిమాకి ఫస్ట్ ఆయన పేరు కళ్యాణ్. కళ్యాణ్. అవును. మన సినిమాలోనే పవన్ కళ్యాణ్ అని పేరు మార్చుకున్నాను. అవును. 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 కానీ ఇంత ఎదుగుతాడు అనేది కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీగా భయ్యా, తను గ్యాప్ దొరికితే ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకుంటున్నాడు. ఓకే. ఏదో ఆయన యోగవుతాడో భోగవుతాడో లేకపోతే పెద్ద ఏదన్నా అంటే ఏదో తన తపన చదవాలని, ప్రపంచాన్ని చూడాలన్నా, లేకపోతే ఎందుకు ఆ బుక్స్ అన్నీ ఎందుకు అంటే మామూలుగా కొత్త వచ్చిన కుర్రోళ్ళు ఎలా ఉంటున్నారు ఇప్పుడు, అందులో చిరంజీవి తమ్ముడు. అవును. 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 చిరంజీవి తమ్ముడు అయినందువల్ల మేము కూడా పోయి ఊరికి సుత్తి మాట్లాడాలంటే మాకు ఇబ్బందిగా అనిపించింది. అతను మాట్లాడేవాడు కాదు. ఆయన మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడతాం అని ఒక చిన్న ఇది. కాకపోతే కెమెరామెన్ దత్ అని ఉండేవాడు, వాళ్ళ రిలేటివ్. అతని వల్ల అప్పుడప్పుడు జోకులు వేసుకొని నవ్వుకొని మాట్లాడుకోవడం తప్ప, బట్ ఇది డీసెంట్ ఏదో 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 సాధించాలి తపన చేస్తున్నట్టు అనిపించేది అప్పుడే నాకు. అంటే కామ్ గోయింగ్గా పుస్తకాలు చదువుకు సైలెంట్గా ఉండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల్లో మమేకమై ప్రజలతో కలిసి ప్రజలతో ఉండటం ఇవి చూస్తుంటే అసలు ఊహించలేము. ఎందుకంటే ఒకటండి, ఆయన ఆ బుక్స్ చదువుకుంటూ అవి ఏది పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకుంటూ అవన్నీ చేసేటప్పుడే మనకి ఇతను మనస్తత్వం ఏంటో అనేది మనకి ఏం అర్థమయ్యేది కాదు. కానీ తను లోతైన మనిషి, చాలా ఆలోచించే మనిషి. అసలు అనవసరమైన ఒక్క మాటని ఎప్పుడు సెట్లో అనవసరమైన డైలాగులు కానీ అనవసరమైన కానీ లేకుండా చాలా డీసెంట్గా ఉంటూ ఉండేవాడు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తుంటే అసలు ఎక్కడ ఊహించలేము. ఎందుకంటే ఆ తపన ఏది పబ్లిక్ ఏదో చేయాలా, అసలు మనిషి పుట్టిన దానికి మనం గొప్ప మనం ఏం చేయాలి,
సొసైటీకి ఏం చేయాలా, మనుషులకి ఏం చేయాలా. సినిమా చేస్తున్నాడు, సినిమాలు చేసినా కూడా ఆయన సినిమా వ్యక్తి కంటే కూడా ఆయన ఏదో సాధించాలని చేసేదే ఎక్కువ కనపడుతుంది. సినిమా డైరెక్టర్గా, సినిమా ఆర్టిస్ట్గా మామూలుగా యాక్ట్ చేస్తున్నాడు, ఆయన ఏం చేసినా బ్రహ్మాండంగా. ఇప్పుడు మనం చూసిన సినిమా, ఆయన ఏ సినిమా చేసినా బాగా సూట్ అయినట్టు బాగుంది. అలాగా డెఫినెట్గా ఈ స్టేజ్కి వస్తాడని ఊహించలే. కానీ నాకు ఎందుకో ఏదో ఈ మనిషిలో ఒక తపన ఉంది, ఏదో అని ఒక ఫీలింగ్ నేను ఫీల్ అయ్యామని. రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతారని అది ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ఒకటి భయ్య, రాజకీయాల్లో సక్సెస్ అవ్వడానికి నిస్వార్థపరుడే రాజకీయాల్లో ఎదుగుతారు. ఆయన నిస్వార్థపరుడే నిజంగా. ఆయన స్వార్థాన్ని గురించి కాదు, ఆయన ప్రజల గురించి, పబ్లిక్ల గురించి, ఇటు గురించి తపన పడుతుంటే ఎవరు చేస్తున్నారు? ఆ మాత్రం మనం ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం. పెద్ద ముసలి వాళ్ళని, ఏది రాజకీయ నాయకుల నుంచి చిన్న కుర్ర అసలు ఈ ఏజ్లో అలా అంత యాంగ్జైటీ ఉన్నది ఎవరికి ఉంది. అందువల్ల హ్యాట్స్ ఆఫ్. ఆయన మనస్సు మంచిది, ఎప్పుడు అనవసరంగా ఒకరిని ఇబ్బంది పెట్టడు, ఒకరిని బాధ పెట్టడు. కానీ ఏదో తపన చేయాలనే తపన. అందువల్ల డెఫినెట్గా యూ విల్ బికమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.